రైతు సోదరులకు స్వాగతం. రైతులకి శుభవార్త. ఎట్టకేలకు జూరాల ప్రాజెక్టుకి వరద రీచ్ అయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు సరైన వర్షపాతమే నమోదు కాలేదు. జూన్ జూలై మాసం దాదాపు 4.5 రోజులు అయిపోతూనే ఉంది. వర్షాకాలం మొదలై సగటు వర్షపాతం కన్నా జూన్లో 40%, జూలైలో కూడా 40% లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ తాజాగా ఒక రిపోర్ట్ ఇచ్చింది. దాని గురించి మరో వీడియోలో తెలుసుకుందాం. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు లేకపోయినా ఎగువ ప్రాంతాల్లో ఆ కర్ణాటక, మహారాష్ట్రలో కురిసిన కుంభవృష్టితో గోదావరికి, కృష్ణానదికి వరద వచ్చి చేరుతా ఉంది. ఆల్మట్టి డ్యామ్ కూడా పెద్ద ఎత్తున ఫ్లడ్ వస్తూ ఉంది. దాని గురించి సపరేట్గా ఒక వీడియోలో తెలుసుకుందాం. జూరాల ప్రాజెక్టుకి తాజాగా 4,650 క్యూసెక్కుల ఫ్లడ్ వచ్చి చేరుతా ఉంది. ప్రాజెక్ట్ని 13 టీఎంసీల కెపాసిటీతో నిర్మించిన ఒక 10 టీఎంసీల వరకే దాని కెపాసిటీ ఉంది. మొత్తం కొంతవరకు పూడికి ఏర్పడింది. అయితే ప్రస్తుతానికి 6.5 టీఎంసీల ఫ్లడ్ చేరింది. ఇంకొక 3 టీఎంసీలు 4 టీఎంసీలు వస్తే ఇక శ్రీశైలం ప్రాజెక్టుకి నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. అయితే జూరాల ప్రాజెక్టు కెనాల్స్ కూడా తాగునీటి అవసరాలు, రైతులు నారుమడులు పెంచుకునేందుకు ఒక 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇక ఎత్తిపోతల పథకాలు, జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి పీక్ అవర్స్లో ఒక 4-5 గంటలు ఒక యూనిట్ 234 మెగావాట్ల యూనిట్ ఒకటి పనిచేస్తూ ఉంది. అది పీక్ అవర్స్, సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు. ఇక పూర్తి స్థాయిలో అంటే దాదాపుగా ఒక 40,000 క్యూసెక్కుల కన్నా ఎక్కువ వస్తేనే ఆ జూరాల ప్రాజెక్టులో ఆ పవర్ ప్లాంట్స్ అన్నీ పనిచేస్తాయి. ప్రస్తుతానికి అంత ఫ్లడ్ లేదు కాబట్టి ఏదో ఒక యూనిట్ మాత్రమే రన్ చేస్తూ ఉన్నారు. ఆ కాలువలకు కూడా కొంచెం నార్మల్ పోసుకునేందుకు తాగునీటి అవసరాల కోసం నీటిని ఇస్తున్నారు. నెట్టింపాడు, భీమా స్టేజ్ 1, 2 కోయల్ సాగర్ ఎత్తిపోతల పథకాలు, ఇక జలాశయంలో నీటి నిల్వలు పరిశీలించి వాటికి కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇక రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ ఉంది. ఈ జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువ ఎల్ఎంసి, కుడి కాలువ ఆర్ఎంసి, రాజోలి బండ డైవర్షన్ ఆర్డిఎస్ లింకు కాలువలకి సాగునీటిని విడుదల ప్రారంభించారు. ప్రస్తుతం పరివాహక ప్రాంతాలైనటువంటి ఈ పశ్చిమ కనుమల్లో, కర్ణాటకలో కురిసిన వర్షాలతో వరద మొదలైంది ఈ సీజన్లో మొదటిసారిగా. ఇక నారాయణపూర్ నుంచి పెద్దగా ఫ్లడ్ లేకపోయినా కూడా జూరాల ఎగువ ప్రాంతాల్లో వస్తున్నటువంటి ఉపనదుల వల్ల కొంత ఫ్లడ్ వచ్చి చేరుతూ ఉంది. ఇక భీమా నుంచి కూడా కొంత ఫ్లడ్ నేరుగా వస్తూ ఉంది. ఇక నారాయణపేటలో, జోగులాంబ, గద్వాల జిల్లాలో మనం పరిశీలించినట్లయితే వరకు సరైన వర్షాలు అయితే లేవు. ఏదో తేలికపాటి జల్లులు, మోస్తరు వర్షాలు తప్ప పెద్దగా వర్షాలు పడింది లేదు. జూరాల ప్రాజెక్టుకి రాబోయే రోజుల్లో వరద కొంత పెరిగే అవకాశం ఉంది. ఆల్మట్టి ప్రస్తుతం ఉన్న ఫ్లడ్ ఎలా ఉంది, అది ఎన్ని రోజుల్లో నిండబోతా ఉంది, తర్వాత నారాయణపూర్, తర్వాత జూరాలకే ఫ్లడ్ వచ్చే అవకాశం ఉంది. ఆ వివరాలు, ఆల్మట్టి డ్యామ్ ఫ్లడ్కి సంబంధించిన వివరాలు మరో వీడియోలో మనం తెలుసుకుందాం.